హాయ్ వ్యూయర్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. యూఏఎన్ నంబర్, ఆధార్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఈ పిఎఫ్ అన్నది చిన్న చిన్న జాబ్స్ వాళ్ళకైనా, హయ్యర్ పొజిషన్స్ వాళ్ళకైనా, సాఫ్ట్వేర్ జాబ్స్, హౌస్ కీపింగ్ ఫెసిలిటీస్, ఈవెన్ గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ముందుగా మనకి పిఎఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే దానికంటే ముందు యూఏఎన్ అంటే తెలియాలండి. యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్. సో మనం ఈరోజు ఈ వీడియోలో యూఏఎన్ యాక్టివేషన్ గురించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. దీనికోసం ఏ అసెట్స్ అవసరం లేదండి, కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ చాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు A to Z టాక్స్. యూఏఎన్ పోర్టల్ యాక్సెస్కి ముందుగా మన డివైస్లో ఉన్న గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. సెర్చ్ బార్లో యూఏఎన్ LOGIN యూఏఎన్ లాగిన్ అంటే సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు చాలా లింక్స్ కనిపిస్తాయి. ముందుగా వస్తున్న యూఏఎన్ EPFO అనే లింక్ను ఓపెన్ చేయాలి. సో మనకి ఇక్కడ యూఏఎన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుందండి, ఫ్రంట్ పేజ్. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూఏఎన్ పాస్వర్డ్ కింద ఫస్ట్ వన్ యూఏఎన్ యాక్టివేట్ అని వస్తుందండి. ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని అరేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీ యూఏఎన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. యూఏఎన్ నెంబర్తో పాటు దాని కింద కనిపిస్తున్న ఆధార్ నంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈ రెడ్ కలర్ ఇండికేషన్ ఉన్న ప్రతిదీ మ్యాండేటరీగా ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు కూడా ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో దాని తర్వాత నేమ్ ఎంటర్ చేయాలి. సో ఫైనల్గా డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నంబర్. మొబైల్ నెంబర్ కూడా మీకు వీడియో నేను చెప్పినట్టు స్టార్టింగ్లో రిజిస్టర్ మొబైల్ నెంబరే ఉండాలండి, ఎందుకంటే ఓటీపీ డిటెక్ట్ అవుతుంది. సో మనం ఓటీపీ ఫెయిల్డ్ అవుతే మనం యాక్టివేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయలేమండి. సో రిజిస్టర్ నెంబర్ అన్నది కంపల్సరీ మనతోనే ఉండాలి. సో ఫైనల్లీ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కింద బాక్స్లో చెక్ బాక్స్ టిక్ చేయాలండి. టిక్ చేసే ముందు కూడా మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏమన్నా రాంగ్ ఎంట్రీ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ ఎంట్రీ చేయాలి. సో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గానే ఎంట్రీ చేసామని అనుకున్న తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు గెట్ ఆథరైజేషన్ పిన్ అనే లింక్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ డీటెయిల్స్ మళ్ళీ అడుగుతుందండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీ యూఏఎన్ నెంబర్, ఆధార్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్ క్లియర్ కట్గా మీరు ఎంటర్ చేశారా? ఈ డిస్ప్లే డీటెయిల్స్ అన్నీ మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఆ డివైస్లో ఓటీపీ చెక్ చేస్తున్నానండి. సో ఓటీపీ ఎంటర్ చేసిన కాబట్టి నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకున్నాను. సో ఫైనల్లీ ఎంటరింగ్ ఓటీపీ. దాని తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ తీసుకుంటుంది. సో ఇదండి ఫైనల్ ఇంటర్ఫేస్. యూఏఎన్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ and the default password has been sent to your registered mobile number. So kindly change your default password using the change password option functionally upon successful login. So వీళ్ళు మనకి
ఫస్ట్ టైం లాగిన్ పాస్వర్డ్ వీళ్ళే మనకి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి సెండ్ చేస్తారండి. ఒకసారి మీ రిజిస్టర్ మొబైల్ చెక్ చేసుకుంటే మీకు ఇన్బాక్స్లో వస్తుంది. ఆ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో డిఫాల్ట్ పాస్వర్డ్ని యూజ్ చేసి ఎలా లాగిన్ చేసుకోవాలి, ఈ ఫస్ట్ టైం పాస్వర్డ్ని యూజ్ చేసి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆ యూఎన్ పోర్టల్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ప్రొఫైల్ అండ్ కేవైసీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూయర్స్. అలాగే మీకు దేని గురించైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. దాని గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి వీడియో రూపంలో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను వ్యూయర్స్. సో థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.